నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం ఈ రోజు కూడా వచ్చేసింది. ఈ రోజు మేకప్ తీసుకొచ్చేసింది అనమాట. అయ్యో అంటే నేను ఏదో మేకప్ పిల్లని తీసుకొచ్చాను అనుకోకండి. రెసిపీస్ అండి. ఎస్, మటన్ తో చేసేస్తున్నాను బోలెడని రెసిపీస్ ఈ వారం అంతా. పైగా మటన్ ముక్కలతో కాదు, మటన్ కీమాతో చేస్తున్నాను. కీమా చాలా వరకు ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా పెడుతూ ఉంటారు, తొందరగా లైక్ బలాన్ని ఇస్తుంది అని చెప్పి. మటనే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాంటిది ఇప్పుడు మటన్ కీమాతో నేను బోలెడని వెరైటీ కర్రీస్ అన్ని మీకు చేసి చూపించిపోతున్నాను. ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను మటన్ కీమా బాల్స్ కర్రీ. మరి ఇంకెందుకు లేట్ చెప్పండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మటన్ కీమా, చెప్పాను కదా ఈ వారం అంతా మటన్ కీమాతోనే చేస్తాను నేను. ఫస్ట్ కొంచెం మటన్ కీమా వేసుకుందాం, అంటే ఎంత కావాలో మనకి అంత. సో ఇది పుట్నాల పొడి, పుట్నాలు వేయించిన శనగపప్పు అని ఆంధ్రాలో అంటారు. దాన్ని నేను పౌడర్ చేశాను. ఈ పౌడర్ చేసిన దీన్ని మనం దీంట్లో వేసుకుందాం. ఇది బైండింగ్ కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం ఉండలు చేసినప్పుడు, ఆ బాల్స్ చేసినప్పుడు విడిపోకుండా పట్టుకొని ఉంటుంది. ఒక 2.5 to 3 స్పూన్స్ కీమాని బట్టి ఇందులో వేసుకుందాం. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఎందుకంటే మనం చేసే ఆ కీమా బాల్స్ లో కూడా ఆ టేస్ట్ ఉండాలి కదా, ఆ మసాలాలన్నీ ఉండాలి. తగినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఒకసారి మనం మిక్సీలో ఎలానో కలుస్తుంది, కానీ ముందే కలుపుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఇది అంతా ఈవెన్ గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ డాన్స్ చేసింది, ఒకసారి చూద్దాం ఏమైందో. అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మనం ముందు మూకిడిని హీట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. నాకు తెలిసి హై క్యాలరీస్ మనకి మటన్ లో ఎక్కువగా ఉంటుంది, కానీ ఏంటంటే మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది, తీసుకోవాలి. పిల్లలు ఎక్కువగా తినొచ్చు అండ్ ఎలాంటి హాని చేయదు. అందుకే నేను ప్రెగ్నెంట్ లేడీస్ కి పెడతారంటే మటన్ ఎంత మంచిదో చూడండి. మటన్ కూడా తింటూ ఉండాలి. చికెన్ తింటాం కానీ అది ఒంటికి ఏమాత్రం బలాన్ని ఇవ్వదు, కానీ మటన్ అలా కాదు. మటన్ మీకు బోన్స్ కి చాలా మంచి బలాన్ని ఇస్తుంది. సో ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి ముందు తయారు చేసుకున్న ఈ మటన్ కీమా మిక్స్ ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ గా తయారు చేసుకోవాలి. నేను చెప్పాను కదా మటన్ కీమా బాల్స్ కర్రీ అని చెప్పి. కొంచెం ఆయిల్ తీసుకొని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఇలా ఏంటంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు. అండ్ కీమా చేసినప్పుడు చాలా వరకు చిన్న చిన్న ముక్కలు మటన్ తిన్నట్టు అనిపించకపోతే ఇలా మీరు బాల్స్ చేసుకోవచ్చు. కీమా బాల్స్ చేసి కర్రీ చేస్తే కనుక ఇది కూడా టేస్టీగా ఉంటుంది. జనరల్ గా నేను ఏం చేస్తానంటే ఇలా చేసినప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తే స్నాక్స్ కూడా అవుతాయి, ఎందుకంటే అన్ని రకాల మసాలాలు ఇందులో యాడ్ చేసేసాం కాబట్టి. జస్ట్ దీన్ని డీప్ ఫ్రై చేసుకొని అలా కూడా తినొచ్చు, స్టార్టర్స్ కింద, స్నాక్స్ కింద. ఓకే, ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు. ఇది డిపెండ్స్, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు.
మీకు విడిపోతుంది ఇలాంటిది ఏం లేదు, ఎందుకంటే మనం దీంట్లో పుట్నాల పౌడర్ వేసాం కదా, అది బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్లో కొంచెం పసుపు, కాస్తంత ఉప్పు వేసుకుందాం. అలాగే దీని తర్వాత వేద్దాం దీంట్లో టమాటా ముక్కలు, నాన్ వెజ్ కర్రీస్లో ఎలా అయినా కొంచెం కారము నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఫ్లేవర్ కోసం దంచిన అల్లం వెల్లుల్లి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం ఇందులో. మనం బాల్స్లో కూడా వేసాం కదా, అది సపరేట్, ఇది కర్రీ కోసం. అది జస్ట్ బాల్స్, మనం ఏదైతే మటన్ కీమా బాల్స్ చేసామో అది ఫ్లేవర్గా ఉండడానికి అండ్ టేస్టీగా ఉండడానికి మనం దాంట్లో అన్ని వేసి కలిపాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు టమాటాలో అలాగే అల్లం వెల్లుల్లిలో కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఏంటంటే ఆ గుజ్జుని ఇస్తుంది. మనం ఇది కర్రీ కాబట్టి కాస్త మనకి ఆ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. పైగా టమాటా వేయందే గ్రేవీ ఏం బాగుంటుంది, రాదు కూడా. ఎన్ని ఉల్లిపాయలు కోసేసినా కూడా మీకు తీయగా ఉంటుంది, కానీ ఆ పులుపు అనేది రాదు. అందుకని తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం వేసుకుందాం ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, కారం ఒక 2.5 స్పూన్, అలాగే కొత్తిమీర కొంచెం, అప్పుడే గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. ఎంత చక్కగా ఉంది కదా కలర్, చూస్తూ ఉంటే అయిపోయిందేమో అనిపిస్తుంది దిగురు అయితే. దీంట్లో వేసుకుందాం టమాటా ప్యూరీ, అంటే ఇంకాస్త గ్రేవీ రావడానికి ఇది బాగుంటుంది. ఇది వేస్తే ఇంకాస్త దగ్గరగా, నీళ్ళు ఎక్కడా లేకుండా దగ్గరగా ఉంటాయి. మనం బాల్స్ ఉడకబెట్టడానికి కొంచెం నీళ్ళు వేస్తాం కాబట్టి చిక్కగా రావాలంటే మనం ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం నీళ్ళు. మొత్తానికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం మనం తయారు చేసుకున్న కీమా బాల్స్ ని. కాస్త విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా, ఎలాగో అంటుకోదు బట్ దగ్గరగా వేయకుండా కొంచెం దూరం దూరం వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఏదైతే మటన్ కీమా బాల్స్ ఉన్నాయో అవి మునిగే అంత వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఉడకాలి. మటన్ కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి, కానీ ఇది కీమానే పైగా మిక్సీ చేసేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఉడకొచ్చు. కానీ ఏంటంటే దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించాలి. కాస్త సిమ్లో పెట్టి దీన్ని ఉడకనిద్దాం బాగా. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మనం ఒక 20 మినిట్స్ ఉడికిద్దాం. ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి మా సెట్లో. అయితే అయిపోయింది కీమా బాల్స్. చక్కగా మీకు చిన్న చిన్న సైజ్ చేస్తే పెద్ద పెద్దగా అంటే ఉడికిపోయింది. ఆ జ్యూస్ అంతా దాని లోపలికి వెళ్ళింది. మరి నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తొందరగా తీసేద్దాం బౌల్లోకి. ఉడకదేమో అనుకోవాల్సిన అసలు అవసరమే లేదు. ఇది చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇది గ్రేవీ ఇలా ఉంటే బాగుంటుంది. మరి మీకు తిగ్గా కాకుండా చక్కగా ఇలా కాస్త మరీ పలచగా లేకుండా కొంచెం పైనుంచి కొత్తిమీర వేద్దాం. అంతే, గుమగుమలాడే మటన్ కీమా బాల్స్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేస్తాను ఎలా ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది. రోటీలో బటర్ నాన్ లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్ లో కూడా అమేజింగ్.
మరి ఇంకెందుకు లేట్ లేకుండా ఈ మటన్ కీమా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మటన్ కీమా బాల్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, పుట్నాల పొడి, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. మటన్ కీమా బాల్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని సరిపడా మటన్ కీమా, పుట్నాల పొడి కొంచెం, పసుపు, సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోనికి తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. అది కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక 2 స్పూన్ల ధనియాల పొడి, 2.5 స్పూన్ల కారం, సరిపడా కొత్తిమీర వేసి కాసేపు మగ్గాక హాఫ్ కప్ టమాటా ప్యూరీ, కొన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు, తయారు చేసుకున్న కీమా బాల్స్ వేసి మూత పెట్టి ఉడికించాలి. అది బాగా ఉడికాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా కీమా బాల్స్ కర్రీ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదండి, ఇవాళ చక్కగా నేను మటన్ కీమా బాల్స్ కర్రీ చేసేసాను మీ అందరి కోసం. మరి ఇలాగే రేపటికి ఒక స్పెషల్ డిష్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ గీతా భగత్. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.